శాకంబరి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబోతోంది. రేపటి నుంచి జరగబోయే శాకంబరి ఉత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు శాకంబరి ఉత్సవాలు ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శాకంబరి ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరణ పనులు ప్రారంభించారు. మహామండపం 6వ అంతస్తులో ఆలయ ఈవో సీనానాయక్, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు వినాయక పూజ అనంతరం అలంకరణ పనులు మొదలుపెట్టారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్దిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారికి విశేష అలంకారం చేస్తున్నట్లు ఈవో తెలిపారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన ఏదైతే కూరగాయలు ఉన్నాయో, ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. ఇది రేపు 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకంబరి 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేస్తున్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సంతృప్తినిచ్చేటట్టు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము.